భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. లజ్జా గిజ్జా వదిలేయి, మనసులోని మాట నిస్సంకోచంగా వచించు. మళ్ళీ ఇంకోసారి ఇటువంటి సమయం రావచ్చు, రాకపోవచ్చు. చూడు, మిత్రుని దగ్గర దాపరికం ఎందుకు? చెప్పు మిత్రమా, చెప్పు. సుధాముని ఇంట ఎవరు క్షేమంగా లేరు. వారు బాధలు పడుచున్నారో. తన ఆత్మాభిమానంతో తమరికి కష్టం కలిగించరాదని తన దీన పరిస్థితిని సుధాముడు దాచిపెట్టినాడు. ఇప్పటి నా పరిస్థితి తమకు ఆనందంగా ఉందా? ఆనందిస్తున్నది నీ ఆందోళనని, వ్యాకులతని చూసి. ఆనాడు ఆ అడవిలో సుధామునికి మా చేత్తో ముద్ద తినిపించలేకపోయావని విచారిస్తున్నప్పుడు మురళీ మనోహరునిగా మా అవస్థను చూసి ఆనందించావే నువ్వు. అలాంటి ఆనందమే మాకు కలిగింది. అప్పుడు నువ్వు మా ముఖమండలంలో మాతృత్వం గోచరిస్తుందన్నావు. అదేవిధంగా ఇప్పుడు నీ ఆపాద మస్తకం మాతృత్వం మూర్తీభవించింది. మరి సుధాముని పరిస్థితిని చూసి ఓ తల్లివలి నేను ఆందోళన చెందరాదా? ఆజ్ఞనివ్వండి స్వామి. ఈ విశ్వకర్మ చేయవలసిన కార్యమేమిటో? విశ్వకర్మ, మేమిప్పుడు మా పరమమిత్రుడైన సుధామునికి ఒక రాజమందిరాన్ని నిర్మించవదలచాం. స్వామి, తమరే చెప్పండి. నా పతిదేవులు ద్వారకాధీశును కలుసుకోవడానికి వెళుతుండగా వారికి ఇవ్వడానికి మా వద్ద కేవలం 5 ఒక్కలు కూడా లేవు. అప్పుడు నేను మా పొరిగింటి ఆవిడ దగ్గరకు వెళ్ళి అప్పుగా 2 దోసెళ్ళ అటుకులు తెచ్చాను. అటువంటి పొరిగింటి వారిని ఇప్పుడు మేము మర్చిపోవడం ఉచితమా? కాదు, ముమ్మాటికి కాదు. అంతేకాదు, ఇటువంటి దయాహృదయులైన పొరిగింటి వారు శిథిలావస్థలో ఉన్న కుటీరాల్లో ఉండగా త్రిలోకనాథులు మాకు రాజభవనం నిర్మించడం ఉచితమంటారా? ఆహా వసుంధర, హే స్వర్గ నిర్మాత, వసుంధర యొక్క ఒక్కొక్క పలుకు మా ఆజ్ఞగా భావించి బృందాపురిని స్వర్గ సమానం చెయ్యి. అందువల్ల ఈ కార్యం అతి శీఘ్రంగా జరగాలి. చూడండి, నా కుటీరం ఎంత గొప్ప భవనంగా మారిందో చూడండి. చూడండి, నా కుటీరం భవనంగా మారిపోయింది. ఎంత అందంగా ఉందో చూడండి. సర్వుల గృహాలు రాజమందిరాలయ్యాయి. ఇక మన సుధాముడి గృహమే మిగిలింది.
రామకృష్ణ